ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుంచి అంటే 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 కాంగ్రెస్ కైవసం చేసుకోవటం వల్ల కొంతమంది బీఆర్ఎస్ నేతలు నిరాశ చెందుతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ శ్రేణుల్లో అదేవిధంగా కార్యకర్తలు అందరిలో కూడా నిరాశ నెలకొంది. వాళ్ళకి ఏదన్నా బాధ వచ్చినా కానీ ఏమన్నా చెప్పుకుంటానికి కూడా వినే నాదులు లేడు అంటూ అక్కడ ఉన్న నేతలు కూడా అనుకుంటున్నారు. సో పార్టీ నేతలు పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా బద్దిరాజు రవిచంద్ర, తాతమోది ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా పువ్వాడ సైతం బీజేపీలో చేరేందుకు కూడా ఆసక్తి చూపుతున్నట్లు పార్టీలో అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా వార్తలు అయితే జగుస్పష్టంగా చక్కెర్లు కొడుతున్నట్లు తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, పార్టీ ఓడిపోవటం వల్లే పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా డీలా పడ్డారా? ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో నిరాశ నిస్పృహలు వెంటాడుతా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో నిరాశ చెందినటువంటి నేతలందరూ కూడా ఒక్క గ్రామాలకు వివిధ ప్రాంతాలకు వ్యాపారాలపై దృష్టి సారించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక్కొక్కరు రాజీనామాలు చేస్తూ వివిధ బీఆర్ఎస్ కు దూరం అవుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కీలకమైన నేతలు కూడా ఒక్కొక్కరుగా ప్రస్తుతం బీఆర్ఎస్ ని వీడాలని చెప్పేసి అని కూడా ప్రస్తుతం ఆ రకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇది తప్పుడు ప్రచారం అని చెప్పేసి అని ఒక్క నేత కూడా ఖండించకపోవడం ఈరోజు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు 2014 కంటే ముందు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2014 తర్వాత 2023 ఎన్నికల నాటికి కూడా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతోటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఒక్కసారిగా బలపడింది. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని వీడిన మరుక్షణం నుండి కూడా పూర్తిగా పార్టీ కూడా దెబ్బతింటూ వస్తుందని కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్య నేతలు ఎవరు కూడా కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో కూడా కొంత సందిగ్ధత అనేది కొంత క్యాడర్ లో ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేతలు అంటే ఖమ్మం నగరంలో నగర అధ్యక్షుడు ఇటీవల కాలంలో భూ కబ్జా ఆరోపణతో జైలు జీవితం అనుభవించడంతో పాటు మరో నేత పాలేరు నియోజకవర్గంలో మరో నేతగా ఉన్నటువంటి ఇంటూరు శేఖర్ కూడా జైలు జీవితం అనుభవించినటువంటి నేపథ్యంలో ఇట్లా ఒక్కొక్కరిని జైలుకి వెళ్లి పంపిస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే భయభ్రాంతులకు గురవుతూ బీఆర్ఎస్ ని వీడాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతూ బీజేపీ పార్టీకి మరికొంతమంది దగ్గరవుతూ కూడా బీఆర్ఎస్ ని ఖమ్మం జిల్లాలో ఖాళీ చేయించాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ తాతమధు కొంత కార్యకర్తలకి అందుబాటులో ఉన్నప్పటికీ మరో ముఖ్యమైనటువంటి నేత వద్దిరాజు రవిచంద్ర మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా టికెట్ అవకాశం కల్పించినప్పటికీ రాజ్యసభ బాధ్యతలో రవిచంద్ర, అదే నేపథ్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ బాధ్యతలో ఉన్నటువంటి తాతమధు కొంత క్యాడర్ కి అందుబాటులో ఉంటున్నామని చెప్పేసి భరోసా ఇచ్చినప్పటికీ జిల్లా కమిటీ సక్రమంగా లేకపోవడంతో కొంత నిర్మాణం కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ లేదనేటువంటిది కూడా స్పష్టంగా కనబడతా ఉంది. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గాల కమిటీలు వేయాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇంతవరకు కూడా ఆ నిర్మాణం పట్ల కూడా దృష్టి సారించకపోవడంతో క్యాడర్ ఒక్కొక్కరుగా కనీసం తమ బాధలు చెప్పుకోవడానికి, గోడలో పుచ్చుకోవడానికి కూడా సరైనటువంటి లీడర్ లేడని చెప్పేసి అనేటువంటిది కూడా ఇప్పటికే నైరిష్యానికి గురవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ప్రధానంగా సత్తపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి చంద్ర వెంకట వీరయ్య కొంత క్యాడర్ లో ఉంటూ ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో పవర్ లేకపోవడం ఫలితంగా కూడా కొంతమంది పైరోకారులందరూ కూడా బీఆర్ఎస్ అధికారం లేకపోవడంతో అధికార పార్టీకి దగ్గర అవుతూ బీఆర్ఎస్ కు దూరం అవ్వాలని చెప్పేసి కూడా యోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అటు మరోవైపు ఉన్నటువంటి మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి లింగాల కమల్ రాజు కూడా ఇటీవల కాలంలో ఘోరంగా ఓడిపోయినటువంటి నేపథ్యంలో జడ్పీ చైర్మన్ ఉన్నప్పటికీ పవర్స్ పూర్తిగా లేకపోవడంతో కూడా కేడర్ కొంత ఇప్పటికే బీఆర్ఎస్ ని వీడేందుకోసం ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా తెలియడంతో కూడా కొంత నిరాశలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. వైరా నియోజకవర్గంలో కీలకమైనటువంటి నేతలు ఎవరు కూడా లేకపోవడంతో అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాముల నాయక్ టికెట్ ఇవ్వకపోవడంతో అతను కూడా పూర్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో మదన్ లాల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మదన్ లాల్ కూడా కొంత క్యాడర్ కు దూరం అవడంతో వైరా నియోజకవర్గంలో దిక్కులేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నటువంటిది కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. మరోవైపున పాలేరు నియోజకవర్గంలో కీలకమైనటువంటి నేత కందాల ఉపేందర్ రెడ్డి కూడా క్యాడర్ కి సంబంధించినటువంటి కొంత అంటిపెట్టుకొని ఉన్నప్పటికీ పూర్తి స్థాయి పవర్ లేకపోవడంతో తనని నమ్ముకున్నటువంటి ప్రజాసేవని కూడా తన కంటిన్యూషన్ గా చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ఖమ్మం నగరంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో
బీఆర్ఎస్ ని వీడినటువంటి కార్పొరేటర్లతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా బీఆర్ఎస్ ఒక్కొక్కరు దూరం అవుతున్న నేపథ్యం కనబడుతోంది. మరోవైపున అవిశ్వాస తీర్మానాలతో బీఆర్ఎస్ ని పూర్తిగా ఖాళీ చేయాలని చెప్పేసి అనేటువంటిది కూడా కాంగ్రెస్ కొంత యోచిస్తున్నట్టుగా తెలుస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ దాదాపు 10 ఏళ్ల పాటు ఖమ్మం జిల్లా రాజకీయాలు చక్కర తిప్పినటువంటిది పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఖమ్మం జిల్లా కేడర్ కి పూర్తిగా దూరంగా ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పదవితో దారెత్తుకున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మరో కీలకమైనటువంటి బాంబు పేర్చినటువంటి సంఘటన కనబడతా ఉంది. ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాజీ ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ ని వీడి బీజేపీ వైపు అడుగులేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతా ఉంది. ఇటువంటి కాలంలో అంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కి బలమైనటువంటి ఓటింగ్ శాతం పెరిగినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎంపీగా గెలిచే అవకాశం లేదు. తను ఉన్నటువంటి డబ్బుల్ని కూడా పోగొట్టుకొని ప్రజల్లో మళ్ళీ పనిచేసే అవకాశం లేకపోవడంతో కొంత తన సతీమణి కొంత అనారోగ్య కారణాల చేత ఎన్ని కారణాలు వెతుక్కుంటూ కొంత బీఆర్ఎస్ కి దూరమై బీజేపీ దగ్గర అవ్వాలని చెప్పేసి దానికోసం వెంకయ్యనాయుడు అటున్నటువంటి విశాఖపట్నం ఉన్నటువంటి పురంధేశ్వరి వీళ్ళ సుజన చౌదరి అట్లాగే సీఎం రమేష్ వీళ్ళందరినీ కూడా సహకారంతో బీజేపీలోకి చేరేందుకోసం కూడా రంగ సిద్ధం అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అదే నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా మల్కజ్గిరి నుంచి కూడా ఎంపీగా పోటీకి అవకాశం ఇవ్వడం చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులకి కబురు పెట్టినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ శ్రేణులకు దగ్గర అవ్వాలని చెప్పేసి కూడా కబురు పెట్టినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో కనబడుతుంది. ఒక్కొక్క నేత ఒక్కొక్క దారి ఎత్తుకుంటున్న నేపథ్యంలో కార్యకర్తలు మరోవైపున అటు ఓటర్లు కూడా పూర్తిగా బీఆర్ఎస్ పట్ల విశ్వాసనీయం కోల్పోవడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ యొక్క భవితవ్యం గందరగోళంగా నెలకొందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. వరుణ్ రైట్ ఉపేంద్ర, అయితే అంటే ఖమ్మం జిల్లాలో మహమహా నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అటు పొంగులేటి కానీ తుమ్మల కానీ బట్టి వీళ్ళ ప్రభావం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభావం అనేది కొంత అంటే 9 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచారు. అదేవిధంగా 3 మహానేతలు ఉన్నారు కాబట్టి అటు బీఆర్ఎస్ పార్టీలో కొంత చతికిల పాటుతనం ఏర్పడింది అనేది ఒక వార్తగా మారింది. ఎంతవరకు నిజం ఉంది దీంట్లో? ఎస్ వరుణ్, ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రమే కాంగ్రెస్ వేవ్ భయంకరంగా ముందుకు కొనసాగుతా ఉంది. రానున్న రోజుల్లో క్యాండిడేట్ ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ స్థానాన్ని కూడా భారీ మెజార్టీతో కైవసం చేసుకోవాలని చెప్పేసి మరోవైపున ఉవ్విళ్ళూరుతున్నటువంటి కాంగ్రెస్ కి అదనంగా ఈరోజు బీఆర్ఎస్ తీసుకునేటువంటి బీఆర్ఎస్ నేతల యొక్క వ్యవహారం కాస్త ఇంకా కలిసి వచ్చే అవకాశం కనబడతా ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ తాజా ఎమ్మెల్యేలతో పాటు అదే నేపథ్యంలో మాజీ మంత్రులతో పాటు వీళ్ళందరూ కూడా తీసుకునేటువంటి అడుగు రేపు భవిష్యత్ కాలంలో రాజకీయ భవితవ్యం బీఆర్ఎస్ లో లేదు అనేటువంటి కూడా ప్రస్తుతం నిరాశ చెందినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకత్వం బీఆర్ఎస్ కనుక వీడితే పూర్తిగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ వశంగా అయ్యే అవకాశం కనబడతా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ట్రయాంగిల్ పోటీ ఉంటుందని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే మాకు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందినటువంటి నేతలు కూడా ధిక్కర స్వరం వినిపించేసి బీఆర్ఎస్ కు దూరం అయ్యేందుకోసం యోచిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపున బీఆర్ఎస్ కి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా నామ నాగేశ్వర కూడా దూరం అవుతున్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎవరు ఎంపీగా పోటీ చేస్తారు అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. అందుకని ప్రస్తుతం ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వేవ్ లో ఈ 3 మంత్రుల వేవ్ లో ఖమ్మం జిల్లా రాజకీయాలు ప్రధానంగా తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా మారుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో తన రాజకీయ భవిష్యత్తుకు మనుగడ లేదని చెప్పేసి భావించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ని వీడి ప్రధానంగా మరో జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంకి బలమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి కొంత ప్రచారంతో పాటు కొంత సమీకరణ కూడా మారుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఏ ఒక్కరు కూడా దీనిపై ఖండించకపోవడంతో కొంత ఆ రకమైన నమ్మకాన్ని ప్రజల్లో అంటే బీఆర్ఎస్ ని వీడుతున్నటువంటి జోరుగా ప్రచారం చేసేదాన్ని ఎవరు కూడా ఖండించకపోవడం కూడా కొంత అనుమానాలు బీజేపీ దగ్గర అవుతున్నట్టుగా స్పష్టంగా కేడర్ లో ఆ రకమైన ఇది కలుగుతా ఉంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లా లాంటి చైతన్యవంతమైన జిల్లాలో బీఆర్ఎస్ ఏకఛత్రాధిపత్యం మీద 10 ఏళ్ళు నాటినటువంటి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం నిరాశ నిస్పృహల మధ్య ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కనుక సక్రమంగా దారిలో లేకపోతే నిర్మాణ పటిష్టంగా లేకపోతే భవిష్యత్తు ప్రశ్న మారే అవకాశం ఉంది. కాబట్టి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఏకమవుతున్నట్టు నేపథ్యం కనబడతా ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కంపల్సరీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న నేపథ్యం ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తూ మరోవైపు బీజేపీ నేపథ్యం కూడా బీజేపీ బలపడే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. వరుణ్
అయితే ఇటు పక్క పువ్వాడ కానీ అటు సిట్టింగ్ నామా నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ కూడా పార్టీలోకి బీజేపీ మారుతున్నట్లు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో పార్టీ మారుతున్నట్లు బీజేపీలోకి వెళ్తున్నట్లు కూడా వార్తలు చక్కెలు కొడుతున్నాయి. కానీ వీళ్ళిద్దరూ స్పందించకపోవడానికి గల కారణం ఏంటి అసలు? అంటే నిజంగా వెళ్తున్నట్లు చూడాలా, లేదంటే వాళ్ళు ఆ పార్టీలోకి రిజైన్ చేస్తున్నట్లు చూడాలా? బీఆర్ఎస్కి అసలు ఏ విధంగా చూడాలి? వీళ్ళు కానీ వీళ్ళు కూడా పార్టీ మారితే ఇంకా బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయిపోతుందన్న వార్తలు కూడా ఉంటున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి అసలు? వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం కీలకమైనటువంటి నేతలలో పువ్వాడ అజయ్ కుమార్, అదే నేపథ్యంలో ఎంపీ నామా నాగేశ్వర్ ఇద్దరు కూడా పూర్తిగా క్యాడర్ కి దూరంగా ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతా ఉంది. అందుకు వివిధ వ్యక్తిగత కొన్ని చెప్తున్నప్పటికీ కొంత ఓటమి కూడా కొంత అనుకూలంగా మారినటువంటి వాళ్ళ ఆలోచనకు సంబంధించి కొద్దిగా డైవర్ట్ అవ్వడానికి ప్రధానంగా సూచిక కనబడుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అంటే ప్రధానంగా ముఖ్యమైన మరో నేతలుగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు తాత మధు మరోవైపున క్యాడర్ అందరూ కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి యోచిస్తున్న నేపథ్యంలో కొంత మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ లో గ్రూప్ తగాదాలు ఉన్నాయని చెప్పేసి ఇంటర్నల్ గా కోల్డ్ వార్ ఉంది అని చెప్పేసి ఏదైతే ఉందో నివురుగప్పు నిప్పుగా ఉన్నటువంటి ఈ యొక్క వర్గపోరు ఈ ఎన్నికల ఓటమి తర్వాత ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళు యమునా తీరే అనే పద్ధతిలో కూడా ఎవరికి వారు విడిపోయి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ప్రధానంగా రాజ్యసభ సభ్యులుగా వద్దిరాజు రవిచంద్ర క్యాడర్ ను అంటిపెట్టుకొని కొంత అటు కొత్తగూడెం జిల్లాలో కూడా కొంత తన గ్రిప్పుని సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తనదైనటువంటి ముద్రను వేసుకుని ముందుకు సాగుతున్న నేపథ్యం కూడా కనబడతా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు కూడా కార్యకర్తలు అంటే తమ పోలీస్ స్టేషన్ లో పని వచ్చినా ఇతర కొంత అవసరాల కోసం పైరవీలు చేయాలి వచ్చినా సరే ఒక్క నేత కూడా అందుబాటులో లేడు అనేటువంటి ప్రచారం. అంటే పువ్వాడ అజయ్ కుమార్ కనీసం కార్యకర్తలకు అపార్ట్మెంట్ కూడా ఇవ్వలేకపోవడం ఫలితం. దీంతో పాటు ఇటీవల కాలంలో చైనా పర్యటించారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతా ఉంది. అంటే మరో పక్కన నామా నాగేశ్వరరావు కూడా ఎటువంటి ఫవర్ అంటే గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా తనని ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి నేతగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కొంత దూరం చేశాడు అనేటువంటిది కూడా కొంత జరుగుతున్న నేపథ్యాన్ని వీరెవరు కూడా ఖమ్మం జిల్లాలో కొంత క్యాడర్ కి పట్టును లేకుండా చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చెతికిలు పడినటువంటి బీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇది కనుక జరిగితే రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ లో ప్రధానమైన నాయకత్వం కరువై నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. బీఆర్ఎస్ ఖాళీ అవడానికి ఎక్కువ మార్గాలు సుముఖం అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. వారు ఉపేంద్ర ఫర్ ది అప్డేట్స్ అదే చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కూడా కొంత చతికిల పడుతున్నట్లు. అంటే ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాల్లో కూడా 9 నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఒక నియోజకవర్గం మాత్రమే మిగిలింది. సో అది కూడా అంటే ఆ 10 నియోజకవర్గాలు 9 వీళ్ళు కైవసం చేసుకోవడంతో వాళ్ళు కొంత ధీలా పడ్డట్లు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఉపేంద్ర ఫర్ ది అప్డేట్.